ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు దేవునితో కొండ మీద మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతుంటే వింటూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. విని, 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 విని 40 రోజుల తర్వాత మోషే గారిని "ఇంక బోయ్యా కిందకి పో" అన్నాడు దేవుడు. మోషే గారు 2 పలకలు తీసుకొని దేవుడిచ్చిన ఆజ్ఞలను 2 పలకలు చెక్కితే 2 పలకలు పట్టుకొని ఆయన ఎంతో సంతోషంతో కిందకొస్తా ఉన్నాడు. కిందకొస్తా ఉంటేనో కిందున్న ప్రజలు "మోషే గారు నీ మొఖాన్ని మేము చూడలేకపోతున్నాము. కప్పుకోయ్యా, నీ మొఖం మీద ముసుగేసుకోయ్యా" అన్నారు. ఆయన ముఖం ప్రకాశించిందంట. ఎంత ప్రకాశించిందంటే ప్రజలు చూడలేకపోతున్నారు. అంతగా వెలిగిపోతున్నాడు ఆయన. అంత వెలుగు ఆయన ముఖంలో కనపడుతుందంటే ఎంత వెలుగు వెలిగితే చూడలేకపోయారండి? ఆయన ముఖం అంత ప్రకాశించడానికి కారణం ఏమై ఉంటుంది? దేవునితో సహవాసం చేశాడు. 40 రోజుల సహవాసము తన ముఖాన్ని వెలిగింపచేసింది. దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు బయటకొచ్చినా, మనం ఎక్కడికెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా, అవతలి వారు మన మాట ద్వారా నెమ్మది పొందుతారు. అవతలి వారు మన మాట ద్వారా ఆదరణ పొందుతారు. అవతలి వారు మనల్ని చూసి ఉజ్జీవింపబడతారు.